వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి మే 23, 2026. సో ముందుగా ఎగ్జామ్ రిలవెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూస్తే ఇక్కడ మనకి మ్యాసివ్ అవుట్ఫ్లో మార్చ్ సా నెట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ డిక్లైన్. సో దీని గురించి క్లియర్లీ మనకి బిజినెస్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది. మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయాయి మార్చ్లో అని చెప్పేసి మనకి డేటా పాయింట్ అనేది వచ్చింది. దాని గురించి క్లియర్గా చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ మేజర్ హెడ్లైన్ చూస్తే ఇక్కడ మనకి సుప్రీంకోర్టు రిఫర్స్ యూఏపీఏ బెయిల్ కర్బ్స్ క్వశ్చన్ టు లార్జర్ బెంచ్. సో ఇక్కడ లార్జర్ బెంచ్కి అంటే ఎక్కువ మంది జడ్జిలున్న బెంచ్కి ఈ కేసు అనేది ఈ యూఐపీఏ బెయిల్ రిలేటెడ్ కేసు అనేది రిఫర్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ వెదర్ ప్రొలాంగ్డ్ ఇన్కార్సరేషన్ అండ్ డీలే ఇన్ ట్రయల్ కెన్ ఓవర్ రైడ్ ద స్ట్రింజెంట్ బెయిల్ కర్బ్స్ అండర్ యాంటీ టెర్రర్ లాస్ సచ్ యాజ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. సో ఈ యాక్ట్ ఇయర్ ఇంపార్టెంట్ మనకి 1967. సో అండర్ దిస్ యాక్ట్ మనకి ఏదైతే ప్రొలాంగ్డ్ ట్రయల్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో డీలే అయిన ట్రయల్స్ జరిగినా కానీ సో ఇవన్నీ అనుభవించినప్పటికీ సో ఇవన్నీ కూడా బెయిల్ కర్బ్స్ని ఏవైతే స్ట్రింజెంట్ బెయిల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ రైడ్ చేయొచ్చా అండర్ దిస్ యాంటీ టెర్రర్ లాస్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ అనేది లార్జర్ బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే మనకి సీడ్ బాల్ డ్రైవ్ టు బూస్ట్ గ్రీన్ కవర్ ఇన్ ఏపీ. సో వెరీ ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ మనకి ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఒక ఇనిషియేటివ్ టు డిస్ట్రిబ్యూట్ 2.5 crore సీడ్ బాల్స్. సీడ్ బాల్స్ ఈజ్ నథింగ్ బట్ సో ఒక సీడ్ని సో చిన్న మట్టితో ఇట్లా సో ఒక బాల్ లాగా చేస్తారు మధ్యలో పెట్టి. సో ఇవి ఏంటంటే ఫారెస్ట్లో విసిరేస్తారు, అంటే స్ప్రెడ్ చేస్తారు. సో దాట్ వర్షం పడినప్పుడు సో ఆల్రెడీ మట్టిలోనే ఇది ఉంటుంది కాబట్టి సో వర్షం పడినప్పుడు వర్షం నీరుతో అది తడిచినప్పుడు సో అవి మొక్కల కింద వస్తూ ఉంటాయి. సో దాట్ గ్రీన్ కవర్ అనేది పెరుగుతుంది. సో 2.5 crore సీడ్ బాల్స్ టు ఇంక్రీజ్ గ్రీన్ కవర్ స్ట్రెంథనింగ్ బయోడైవర్సిటీ అండ్ ప్రమోటింగ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. సో గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి సుప్రీం కోర్ట్ రీకాల్స్ హార్ష్ రిమార్క్స్ మేడ్ ఓవర్ టెక్స్ట్ బుక్ రో. సో ఎన్సీఆర్టీలో మనకి టెక్స్ట్ బుక్లో సో కార్టూన్స్ని రివ్యూ చేయండి అని చెప్పేసి సుప్రీం కోర్టు ప్యానెల్ని అడిగింది. సో దట్ ఇక్కడ చూస్తే మనకి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి తుషార్ మెహతా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ సెట్ టు మేక్ ఫ్రాంటియర్స్ ఇన్ప్రెగ్నబుల్. మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తున్నారు. సో ఇన్ప్రెగ్నబుల్ ఈజ్ నథింగ్ బట్ అన్కాంక్వరబుల్, ఇన్విన్సిబుల్ అంటే ఛేదించలేము. సో ఈ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్లో భాగంగా ఫ్రాంటియర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎంటైర్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్ ఏదైతే ఉంటుందో సో అక్కడ డ్రోన్స్తోని రేడార్స్ కెమెరాస్ అండ్ అదర్ టెక్నికల్ రిసోర్సెస్తో సో ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్ సెక్యూరిటీలో దాన్ని ఫిల్ చేయనున్నారు. సో దాట్ ఇవి ఆ బార్డర్స్ అనేవి ఆ ఫ్రాంటియర్స్ అనేవి ఇంప్రెగ్నబుల్గా మారుతాయి అని. ఇంప్రెగ్నబుల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి అన్కాంక్వరబుల్ అండ్ ఇన్విన్సిబుల్ అనే మీనింగ్స్ వస్తాయి మనకి. సినోనిమ్ ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి బర్త్ రేట్ ఇన్ఫాంట్ డెత్స్ ఫాల్ ఇన్ ఇండియా ఫైండ్స్ సర్వే. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటో కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి. మనకి ఇంతకుముందు అనాలిసిస్లో మనం చూసాం. అండ్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ చూస్తే మనకి కేరళ మనకి సింగిల్ డిజిట్ ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ లోయెస్ట్ ఇన్ కంట్రీ మనకి కేరళలో ఉంది. సో ఇక్కడ క్లియర్లీ చూస్తే ది ఐఎంఆర్ రికార్డెడ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ పెర్ 1000 లైవ్ బర్త్స్. సో ప్రతి 1000 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పుట్టినప్పుడు సో అందులో ఎంతమంది బిలో 1 year చనిపోతున్నారో దాన్ని మనం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటాం. సో వెరీ ఇంపార్టెంట్ మనకి ఆ డెఫినేషన్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ పేజ్లో చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. సో అందులో మనకి ఫస్ట్లీ ఇంటర్ప్రిటింగ్ ద రైజ్ ఆఫ్ ది కాక్రోచ్ జనతా పార్టీ. సో రీసెంట్లీ మనకి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ సో ఈయన ఒక రిమార్క్ చేయడం జరిగింది. సో అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని కాక్రోచెస్ కింద సో రెఫరెన్స్ ఇవ్వడంతో సో దాట్ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి సో లాట్ ఆఫ్ బ్యాక్లాష్ అనేది వచ్చింది. సో దాని నుంచే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఇండియాలో యూత్ ఎవరైతే ఉంటారో. సో దీన్ని బంగ్లాదేశ్ అండ్ నేపాల్లో జరిగిన యూత్ లెడ్ మొబిలైజేషన్స్తో కంపేర్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా చూస్తే విత్ ఇన్ షార్ట్ టైంలోనే లాట్ ఆఫ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ని గెయిన్ చేసిన
పేజ్ కింద మారింది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి. సో, ఇది డిజిటల్లీ సింక్రనైజ్డ్ యాంగర్ వెంట్ ఔట్ చేయడానికి ఉపయోగపడేదానిలాగా మార్చారు దీన్ని. అండ్ ది ఎరోషన్ ఆఫ్ కలెక్టివ్ సోషల్ లైఫ్ అని చెప్పేసి చూస్తే ఇక్కడ మనకి కలెక్టివ్ బిలాంగింగ్ హ్యావ్ స్టడీలీ డిటోరియేటెడ్. ఇంతకుముందు పొలిటికల్ ఫార్మేషన్స్ రావాలి అంటే యూనియన్స్ నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళు, కాలేజ్ క్యాంపస్ నుంచి అండ్ నైబర్హుడ్ అసోసియేషన్స్ ఇలాంటి వాటి నుంచి పొలిటికల్ ఫార్మేషన్స్ అనేవి ఫామ్ అయ్యేవి. సో, దోస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో దే క్రియేటెడ్ కంటిన్యూటీ అండ్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇక్కడ చూస్తే మనకి ద లాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఎమర్జ్ అయింది లిబర్టీ అనేది మనకి. సో, దాని తర్వాత కలెక్టివ్ సెల్ఫ్ రూల్తో అనేది ముందుకెళ్ళేది. కానీ ఇప్పటి చూస్తే మనకి వితిన్ కన్జ్యూమర్ సొసైటీస్ మనకి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ షేప్డ్ బై ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ డెవలప్మెంట్ కానీ అండ్ ద ఇండివిజువల్ చాయిస్ అనేది పెరిగిపోయింది బాగా. ఫ్రీడమ్ టు కన్జ్యూమ్, కంపీట్, ప్రైవేట్లీ పర్స్యూ యాస్పిరేషన్ అండ్ పబ్లిక్ లైఫ్ గ్రాడ్యువలీ వీకెండ్ యాజ్ అ ప్రైవేట్ లైఫ్ ఎక్స్పాండెడ్. సో, పబ్లిక్ లైఫ్, కలెక్టివ్ లైఫ్ అనేది తగ్గిపోయింది. సో, ఇవన్నీ కూడా సైకలాజికల్లీ పవర్ఫుల్. సో, బికాజ్ డిజిటలీ సింక్రనైజ్డ్ క్రౌడ్స్ ఏవైతే ఉంటాయో సో అవి సైకలాజికల్లీ చాలా పవర్ఫుల్గా మారుతాయి. కంటెంపరరీ ప్లాట్ఫామ్స్ చూస్తే మనకి ఎక్స్ట్రాడినరీ ఎఫెక్టివ్. దే ఆర్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొడ్యూసింగ్ సింక్రనైజేషన్. అంటే సింక్రనైజేషన్ నథింగ్ బట్ అందరూ ఒకే మాట మీద ఉండేలాగా. సో, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఒక వేదికగా మారింది. మిలియన్స్ కెన్ ఫీల్ ఎమోషనలీ అలైన్డ్ విత్ ఇన్ అవర్స్ త్రూ షేర్డ్ అవుట్రేజ్ ఆర్ సింబాలిక్ టార్గెట్. ఒక సింబాలిక్ టార్గెట్ పెట్టుకొని విత్ ఇన్ అవర్స్లోనే లాట్ ఆఫ్ సపోర్ట్ అనేది తీసుకురావచ్చు. సో, క్రాస్ కంట్రీ కంపారిజన్స్ చూస్తే మనకి నేపాల్లోని ఇలాగే యూత్ అప్రైజింగ్ వచ్చింది అండ్ బంగ్లాదేశ్లో కూడా. సో దట్ అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ చేశారు. దాంతో కంపేర్ చేస్తున్నారు. సో, ఇప్పుడు జరిగే ఈ వేవ్ని ఇండియాలో అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే హోమ్ అండ్ అబ్రోడ్ ద మోదీ యూరోప్ విజిట్. సో, మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ లాట్ ఆఫ్ కంట్రీస్ విజిట్ చేయడం జరిగింది. అందులో యూఏఈ అండ్ యూరోప్లో ఉన్న నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ. సో, ఇక్కడ మల్టీ ప్రాంగ్డ్ ఎజెండా అనేది చూపించారు. ఇక్కడ మనకి ఇండియా నార్డిక్ సమ్మిట్ యాక్చువల్లీ మనకి 2025లో పెహల్గామ్ అటాక్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇప్పుడు దాన్ని రివైవ్ చేస్తూ మళ్ళీ ఇండియా నార్డిక్ సమ్మిట్ అనేది ఇప్పుడు జరిగింది మనకి ఓస్లోలో, అంటే నార్వే క్యాపిటల్ ఓస్లోలో జరిగింది. అండ్ ఫ్రమ్ రష్యాస్ అటాక్స్ ఆన్ ఉక్రెయిన్ అండ్ యూఎస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఒక పక్కన విత్ ఇరాన్ అండ్ అలాగే చైనాస్ కోయర్సివ్ ఎకనామిక్ మెజర్స్ వీటన్నిటి మధ్యలో ఇంటర్నేషనల్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఛాలెంజ్ కింద మారింది. అండ్ ఇండియా ఈఎఫ్టీఏ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది ఆల్రెడీ. అండ్ అలాగే ఇండియా ఈయూ ఎఫ్టీఏ సైన్డ్ లేటర్ దిస్ ఇయర్. ఈ ఇయర్లో మనకి రాటిఫై చేసే అవకాశం ఉంది. అండ్ రిఫ్లెక్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటే షేర్డ్ డిజైర్ టు డైవర్సిఫై సప్లై చైన్స్ని, మార్కెట్స్ని డైవర్సిఫై చేయాలి అన్న నీడ్ అనేది కనిపిస్తూ ఉంది. పర్టికులర్లీ విత్ నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నార్డిక్ కంట్రీస్ మనకి 5 కంట్రీస్ ఉంటాయి. అవేంటో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రీకాల్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో, ఈ నార్డిక్ కంట్రీస్తో చూస్తే బిలో $20 బిలియన్ బయోలెటరల్ ట్రేడ్ మాత్రమే జరుగుతూ ఉంది. సో, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంది మనకి. అండ్ అలాగే ఆస్టెరిటీ పుష్ అనేది ఆస్టెరిటీ మీనింగ్ ఇంపార్టెంట్. ఆస్టెరిటీ అంటే మినిమలిస్టిక్ అప్రోచ్ ఏదైతే మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ అడ్వకేట్ చేశారో, సో ఎమిడ్ దట్ టైమ్ పుష్ ఫర్ ఫారిన్ కరెన్సీ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్ మనం మినిమలిస్టిక్గా ఉండాలి అందులో మనకి. అండ్ అలాగే యూఏఈతోని బికాజ్ ఒపెక్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది యూఏఈ కంట్రీ అనేది. సో, యూఏఈతో మనకి లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్గా పెట్రోలియం రిజర్వ్స్లో భాగంగా అండ్ అలాగే నార్డిక్ ఇండియా సమ్మిట్లో చూస్తే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కానీ ఇవన్నీ ఎనర్జీ సెక్యూరిటీ రిలేటెడ్ టాక్స్ అనేవి జరిగాయి మనకి. అండ్ అలాగే మేజర్ ఫోకస్ మనకి ఏఐ గవర్నెన్స్ మీద అండ్ అలాగే క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్స్ మీద కూడా ఉంది. అండ్ నార్డిక్ కంట్రీస్ ఫోకస్డ్ స్పెసిఫికల్లీ చూస్తే మనకి మ్యారిటైమ్ కోఆపరేషన్, సైంటిఫిక్ కొలాబరేషన్ ఇన్ ఆర్కిటిక్. ఎందుకంటే ఆర్కిటిక్ కంట్రీస్ కాబట్టి, ఆర్కిటిక్ సీ షోర్ ఉన్న కంట్రీస్ కాబట్టి, సో వాటితో మనకి మ్యారిటైమ్ కోఆపరేషన్ ఉండాలి. అండ్ ఈ ఎంగేజ్మెంట్లో భాగంగానే G7 అవుట్రీచ్ సమ్మిట్కి ఫ్రాన్స్లో అటెండ్ అవ్వనున్నారు జూన్లో మనకి. అండ్ అలాగే బైలేటరల్ విజిటర్ స్లోవేకియాకి కూడా. అండ్ ఇండియా EU ఎఫ్టీఏ మనకి బ్రస్సెల్స్ అంటే బెల్జియం క్యాపిటల్ అయిన బ్రస్సెల్స్లో ఈ ఇయర్లోనే సైన్ చేయనున్నారు. అండ్ ఇక్కడ డ్రాబ్యాక్స్ చూస్తే మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లు అనేది ఇవ్వలేదు సిన్స్ 2014 నుంచి కూడా. సో, ఫారెన్ వెళ్తే జనరల్లీ యూరోపియన్ యూనియన్ విజిట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా జనరల్గా ప్రెస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేవి తీసుకుంటారు. కాకపోతే అవి స్కిప్ చేయడం జరిగింది. అండ్ ఇండియా నార్డిక్ సమ్మిట్ మనకి ఓస్లోలో జరిగిందని చెప్పుకున్నాం కదా. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీ మనకి షేర్డ్ కమిట్మెంట్ టు డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా అండ్ మల్టీలేటరలిజం మేడ్ దమ్ నేషనల్ పార్ట్నర్స్ అని చెప్పేసి సో ఒకటి చెప్పడం జరిగింది. ఇలాంటి వర్డింగ్ అనేది మనకి ఆన్సర్ రైటింగ్లో రాస్తే ఇట్ యాడ్స్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అలామ్ బెల్స్ అని చెప్పేసి ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ _ ఎకనామిక్ డిస్ట్రెస్ అని చెప్పేసి వచ్చింది. సో, 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో మనకి కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి. రీకాలింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే దీని వెయిటేజ్ ప్రకారం మనం దీన్ని ఆర్డర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. సో, 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా మనకి 40%, 57 సంథింగ్. సో, వెయిటేజ్ అనేది ఓవరాల్
వెయిటేజ్ అనేది మేజర్ వీటికే ఉన్నాయి. సో దట్ వీటి ఎకనామిక్ డిస్ట్రెస్ దీనికి ఎలా కారణమవుతాయి? 8 కోర్ ఇండస్ట్రీస్ దీని గ్రోత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి, సో దాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ మేజర్‌లీ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఇండెక్స్ మనకి రిలీజ్ చేసేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మనకి డీపీఐఐటీ. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మనకి రిలీజ్ చేస్తది ఎవ్రీ మంత్. సో 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ సైబర్ వార్‌ఫేర్ ఈజ్ అవుట్‌పేసింగ్ గ్లోబల్ లీగల్ అకౌంటబిలిటీ అని చెప్పేసి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చింది మనకి. సో ఇక్కడ చూస్తే సైబర్ వార్‌ఫేర్ ఎలా మారింది మనకి. ఇక్కడ కన్వెన్షనల్ మిలిటరీ యాక్షన్‌ని రీప్లేస్ చేస్తూ మనకి సైబర్ ఆపరేషన్స్ అనేవి పెరిగాయి జనరల్లీ. అవేంటంటే హ్యాకింగ్ ఆఫ్ న్యూ వెబ్‌సైట్స్‌ని హ్యాక్ చేస్తూ అండ్ అలాగే కమ్యూనికేషన్‌ని డిస్టర్బ్ చేయడం. సో అండ్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని కూడా అహెడ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రైక్స్ కన్నా ముందే వాటిని డిస్టర్బ్ చేయడం ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి. అండ్ యూఎస్ బేస్డ్ మెడికల్ టెక్నాలజీ కంపెనీకి రీసెంట్‌లీ ఒక అటాక్ అనేది జరిగింది. సో ఇలానే సైబర్ ఇన్సిడెంట్ అనేది రిజిస్టర్ అయింది. సో దట్ ఇవేంటంటే దే ఆర్ ఎక్స్టెండింగ్ దిస్ కాన్‌ఫ్లిక్ట్ వెల్ బియాండ్ ఫిజికల్ బ్యాటిల్ ఫీల్డ్స్ కన్నా సో వెల్ బియాండ్ దాట్ సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఫోర్స్ అండర్ ఆర్టికల్ 2(4) ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారం చూస్తే స్టేట్ రెస్పాన్సిబిలిటీ అప్లైస్ టు సైబర్ స్పేస్ ఆల్సో. సో ఇవి సైబర్ ఆపరేషన్స్ అనేవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, ఎసెన్షియల్ సర్వీసెస్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ కేసెస్‌ని సైబర్ కేసెస్‌ని అడ్రెస్ చేయడానికి అన్‌అవైలబిలిటీ ఆఫ్ అప్రోప్రియేట్ ఫారం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఈస్ ఎవిడెన్స్. సో ఈ సైబర్ ఇన్సిడెంట్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ డేటాని, క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్‌ని అండ్ అలాగే కాంప్లెక్స్ చైన్స్ ఆఫ్ సో ఎవిడెన్స్ అనేది క్లియర్‌లీ ప్రొడ్యూస్ చేయలేం. అండ్ హౌ దీస్ లీడింగ్ టు స్పెసిఫిక్ హార్మ్ అనేది క్లియర్‌లీ మనం ప్రూవ్ చేయలేం. సో దట్ అండ్ ఇంటర్నేషనల్ అవేర్‌నెస్ చూస్తే ఇందులో మనకి బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్ అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ సైబర్ క్రైమ్. సో ఇవి కూడా మనకి దే ఆర్ ఎయిమింగ్ టు క్రియేట్ ఏ బ్రాడర్ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ టు అడ్రెస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సైబర్ క్రైమ్‌ని ఆహ్, సో వాటిని ఎయిమ్ చేస్తున్నాయి. సో క్రియేటింగ్ దిస్ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ని క్రియేట్ చేయడానికి టు అడ్రెస్ దిస్ ఇన్సిడెంట్స్. సో ఈ బుడాపెస్ట్ కన్వెన్షన్ కూడా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇండియా మస్ట్ హెల్ప్ షేర్డ్ సైబర్ నార్మ్స్. సో మనం ఇంక్రీజింగ్‌లీ రిలయంట్ ఆన్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అన్నీ డిజిటలైజ్ అవుతున్నాయి. సో దట్ వి ఆర్ ఇంక్రీజింగ్‌లీ రిలయింగ్ ఆన్ దాట్. సో అక్రాస్ సెక్టర్స్ సచ్ యాస్ ఫైనాన్స్‌లో గానీ, ఎనర్జీ అండ్ గవర్నెన్స్‌లో కూడా. సో వీ షుడ్ స్ట్రెంథెన్ దిస్ డొమెస్టిక్ సైబర్ రెసిలియన్స్. అది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. సో సైబర్ వార్‌ఫేర్ గురించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి గ్రౌండ్ జీరోలో మనకి ఈ ఇష్యూ ఆల్రెడీ మనకి 1 వీక్ నుంచి కూడా ఎవ్రీ డే మనకి న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరుగుతా ఉంది. అండ్ ఇక్కడ ఇదేంటంటే మనకి మధ్యప్రదేశ్‌లో ఉన్న భోజ్‌శాల కమల్ మౌలా కాంప్లెక్స్ ఇన్ ధర్. సో ఈ టెంపుల్ మనకి గాడెస్ సరస్వతి మాతకి చెందినది అని చెప్పేసి సో డివిజన్ బెంచ్ ఆఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో దట్ అన్‌రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ దే హావ్ బీన్ గివెన్ టు హిస్టారికల్ మాన్యుమెంట్. సో హిందూస్‌కి అన్‌రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ మనం ఎవ్రీ డే చూస్తా ఉన్నాం. సో ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బేస్ చేసిన సర్వే ప్రకారం సో ఈ జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి క్లియర్ ఆర్టికల్ అనేది ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ పేజ్‌లో చూస్తే మనకి వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ప్రామిస్డ్ మోర్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ లడఖ్ సేస్ డెలిగేషన్. సో లడఖ్‌తో ఒక డెలిగేషన్ సెంటర్ నుంచి వచ్చిన ఒక డెలిగేషన్ సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక న్యూ మెకానిజంని ప్రపోజ్ చేసింది. లెజిస్లేటివ్ అండ్ ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనేవి ఇస్తాము అని చెప్పేసి. సో ఆన్ లైన్స్ విత్ మనకి ఇక్కడ 371 ఏవైతే ఉన్నాయో అవి నాగాలాండ్‌కి అండ్ అలాగే సిక్కిం, మిజోరంకి. సో ఏ వచ్చేసి నాగాలాండ్, ఎఫ్ వచ్చేసి సిక్కిం అండ్ జీ వచ్చేసి మిజోరం. 371 ఆర్టికల్ చూస్తే మనకి అందులో టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అట్ ప్రెజెంట్ 12 స్టేట్స్‌కి అనేది ఇవ్వడం జరిగింది. సో ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ లడఖ్‌కి కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 371 ఒకసారి పాలిటీలో చూడండి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి బైలేటరల్ రిలేషన్స్‌లో మనకి ఇండియా సైప్రస్ ఎలివేట్ బైలేటరల్ టైస్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఇంక్ పాక్ట్ ఫర్ డిఫెన్స్ కోఆపరేషన్. సో ఈ సైప్రస్ కంట్రీ ఎక్కడుంది అనేది మనకి ఐలాండ్ నేషన్ ఇది మనకి ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మ్యాప్ పాయింటింగ్ ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ చూస్తే మనకి దీన్నే మనం సైప్రస్ అంటాం. సైప్రస్ క్యాపిటల్ మనకి నికోసియా. సో ఇది మనకి మెడిటరేనియన్ సీలో ఉంటుంది. సో ఒక పక్క టర్కీ మారిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటే, ఒక పక్క సిరియా అండ్ అలాగే లెబనాన్ కూడా మారిటైమ్ బార్డర్‌ని షేర్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఎ సైప్రస్. సో ఇది మనకి మెడిటేరియనియన్ సీలో ఉంటుంది. సో ఇదొక ఈయూ మెంబర్ అంటే యూరోపియన్ యూనియన్ మెంబర్. సో సైప్రస్ ఈజ్ ప్రొజెక్టింగ్ ఇట్‌సెల్ఫ్ యాస్ ఎ గేట్‌వే ఫర్ యూరోపియన్ యూనియన్ టు ఇండియా. సో ఇండియాకి ఒక గేట్‌వే టు యూరోపియన్ యూనియన్ కింద యాక్ట్ చేస్తుంది సైప్రస్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి సైప్రియాట్ ప్రెసిడెంట్ ఎవరంటే నికోస్ క్రిస్టోడౌలిడెస్. సో నేమ్ అంత ఇంపార్టెంట్ కాదు. సో మనకి
మ్యాప్ పాయింటింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సైప్రస్ క్యాపిటల్ నికోసియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈసీ ఎలక్షన్ కమిషన్ అనౌన్సెస్ రాజ్యసభ పోల్స్ ఫర్ 24 సీట్స్ ఆన్ June 18th. సో రాజ్యసభ ఎలక్షన్స్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ డిఫరెంట్ స్టేట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో దట్ దానికి రాజ్యసభ పోల్స్ అనేవి జరగనున్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 4 సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉంది. సో ఈ రాజ్యసభ ఎలక్షన్స్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. అందులో మనకి ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అండ్ అలాగే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ హెచ్డి దేవగౌడ. సో వీళ్ళు కూడా వీళ్ళ రిటైర్ అయిపోతున్నారు కాబట్టి రిటైర్మెంట్ ఆఫ్ దీస్ ఇన్కంబెంట్స్. సో ప్రెసెంట్ హోల్డింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్కంబెంట్స్ అని చెప్పేసి అంటాం. సో దే ఫాల్ వేకెంట్ ఫాలోయింగ్ దీస్ పీపుల్ రిటైర్మెంట్. సో దట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది June 18th వీటికి పోల్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే మనకి జైశంకర్ టు హోస్ట్ క్వాడ్ మినిస్టర్స్ మీట్ ఆన్ May 26th డిస్కస్ ఫ్రీ ఇండో పెసిఫిక్. సో క్వాడ్లో మనకి ఉన్న కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్. మనకి జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా అండ్ యూఎస్ఏ. సో ఈ 4 కంట్రీస్ని మనకి క్వాడ్ గ్రూపింగ్ అని చెప్పేసి అంటాం. సో క్వాడ్ మినిస్టర్స్ మీట్ May 26th అటెండ్ అవనున్నారు జైశంకర్. సో ఫ్రీ ఇండో పెసిఫిక్ ఉండాలి అని చెప్పేసి డిస్కస్ చేయనున్నారు దానికోసం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూస్తే మనకి ఇక్కడ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ అగ్ని-1 బాలిస్టిక్ మిసైల్. సో ఇది మనకి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని-1 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలాసోర్ నుంచి ఒడిశాలో మనకి దీన్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి బిజినెస్ పేజ్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆర్బీఐ ఇంజెక్ట్స్ ట్రాన్సియంట్ లిక్విడిటీ ఆఫ్ 81,590 crore వయా విఆర్ఆర్ ఆప్షన్. ఇక్కడ విఆర్ఆర్ అంటే నథింగ్ బట్ వేరియబుల్ రెపో రేట్ ఆప్షన్ అని చెప్పేసి. ఇక్కడ 3 day వేరియబుల్ రెపో రేట్ ఆప్షన్. సో రెపో రేట్ ఈజ్ నథింగ్ బట్ మనకి బ్యాంక్స్ ఉంటాయి ఒక పక్కన అండ్ అలాగే ఒక పక్కన ఆర్బీఐ ఉంటుంది. సో రెపో రేట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి మనీ ఇస్తుంది. సో ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో బ్యాంక్స్ కావాలన్నప్పుడు రెపో రేట్ ద్వారా షార్ట్ టర్మ్ లిక్విడిటీ అనేది తీసుకోవచ్చు. దాన్ని మనం రెపో రేట్ అంటాం. కాకపోతే ఇక్కడ ఈ రెపో రేట్లో మనకి ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ వేరియబుల్ రెపో రేట్లో మనకి మార్కెట్ నార్మ్స్ అకార్డింగ్ టు ద మార్కెట్ ఫోర్సెస్ ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి ఇంట్రెస్ట్ రేట్ అనేది. ఆబ్వియస్లీ ఇది రెపో రేట్ కన్నా ఎక్కువగానే ఉంటుంది డెఫినెట్లీ. సో ఇక్కడ అండ్ అలాగే రివర్స్ రెపో రేట్ కూడా ఉంటుంది మనకి. రివర్స్ రెపో రేట్ అంటే సో అది మనకి బ్యాంక్స్ దగ్గర ఉన్న ఎక్సెస్ లిక్విడిటీ మనకి ఆర్బీఐ దగ్గర పార్క్ చేయడానికి సో ఇంట్రెస్ట్ అనేది ఆర్బీఐ పే చేస్తుంది. సో ఆబ్వియస్లీ అది తక్కువే ఉంటుంది మనకి. దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ట్రాన్సియంట్ అంటే మనకి టెంపరరీ. ట్రాన్సియంట్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ట్రాన్సియంట్ లిక్విడిటీ ఈజ్ అ టెంపరరీ క్యాష్ ఫ్లో ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఎ ఫినాన్షియల్ ఆర్ బ్యాంకింగ్ సిస్టమ్ వైల్ ఏ VRR auction is monetary tool used by RBI to inject short term liquidity into the banking system. సో ఇక్కడ చూస్తే 5.26% కట్ ఆఫ్ రేట్ పెట్టడం జరిగింది. సో ఇన్ఫ్యూజ్డ్ దీస్ ఫండ్స్ ఇంటు ద మార్కెట్. సో ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అది పెరుగుతుంది కాబట్టి సో ఈ లిక్విడిటీ పుష్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మానిటరీ టూల్ యూజ్డ్ బై ఆర్బీఐ. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి March 2026 నెట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ డిక్లైన్ టు -$11.7 billion. సో ఇక్కడ చూస్తే లాట్ ఆఫ్ అవుట్ఫ్లో అనేది జరిగిపోతుంది. ఎక్సోడస్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే వెళ్ళిపోతున్నారో సో విచ్ ఓవర్ షెడోడ్ ద ఫ్యాక్ట్ దట్ నెట్ ఎఫ్డిఐ వాజ్ పాజిటివ్ ఫర్ ద సెకండ్ కన్సిక్యూటివ్ మంత్. ఒక పక్కన నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా సరే సో ఒక పక్క పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు కాబట్టి సో ఓవరాల్గా ఈ బ్యాలెన్స్ చూస్తే మనకి నెగిటివ్లోనే ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎఫ్డిఐ చూస్తే మనీ ఫ్లోయింగ్ ఇంటూ గ్రోత్ జనరేటింగ్ అసెట్స్. సో అసెట్స్ మీద సో మనీ అనేది ఫ్లో అయితే దానికి మనం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే టు మనీ ఫ్లోయింగ్ ఇంటూ షార్ట్ టు మీడియం టర్మ్ స్టాక్ హోల్డింగ్స్లో మనీ ఫ్లో అయితే దాన్ని మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇంపార్టెంట్ ఆర్బీఐ బోర్డ్ అప్రూవ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 2,86,588 crores సర్ప్లస్ టు గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచి సో గవర్నమెంట్కి మనకి ఆర్బీఐ అనేది సర్ప్లస్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ఈ ఇయర్కి గాను డివిడెండ్ కింద 25-26 ఇయర్కి గాను ట్రాన్స్ఫర్ చేస్తుంది దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ హై సర్ప్లస్ ట్రాన్స్ఫర్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 2.69 lakh crores కంపేర్ చేస్తే దిస్ టైమ్ 2.8 lakh crores సంథింగ్. సో ఆర్బీఐ మనకి గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి నెక్స్ట్ స్పోర్ట్స్ పేజ్లో చూస్తే అంతగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లేవు. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి హెడ్ కోచ్ పాంటింగ్ త్రోస్ హిజ్
వెయిట్ బిహైండ్ స్కిప్పర్ శ్రేయస్. సో, ఇక్కడ థ్రోస్ హిస్ వెయిట్ ఈడియం ఇంపార్టెంట్ మనకి. వెరీ ఇంపార్టెంట్ ఈడియం ఇది మనకి ఎస్ఎస్‌సిలో అడుగుతారు ఇలాంటివి. సో, థ్రోస్ హిస్ వెయిట్ బిహైండ్ అంటే సపోర్టింగ్ సమ్‌వన్ యూజింగ్ ఆల్ హిస్ ఇన్‌ఫ్లూయెన్స్. సో, ఇక్కడ హెడ్ కోచ్ అయిన రికీ పాంటింగ్ సపోర్ట్ చేస్తున్నారు. సో, స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్‌ని అనే మీనింగ్ వస్తుంది మనకి. థ్రోస్ హిస్ వెయిట్ బిహైండ్ అంటే సపోర్టింగ్ సమ్‌వన్ యూజింగ్ ఆల్ హిస్ ఇన్‌ఫ్లూయెన్స్. ఎవరినైనా సపోర్ట్ చేయడం బై యూజింగ్ ఆల్ హిస్ ఇన్‌ఫ్లూయెన్స్. సో, ఓవరాల్‌గా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ హెడ్‌లైన్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సమ్మరీస్ కూడా చూసాం. అండ్ సినోనిమ్స్, ఈడియమ్స్ ఇట్లాంటివి కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ లైక్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.